ఓ పిల్ల మళ్ళీ ఎప్పుడు పోతాను? నీ గవర్నమెంట్ పోవడు మంచిగా చూసుకుంటాండా? నీకేంది అదృష్టవంతురాలు, అంత పరుపుల పడ్డావు కదా. ఆ, ఈ, ఓ పరుపుల అంటే ఇగో నాకు మెత్తగా తాకుతుంది, అట్లనే పడ్డా. నీ కొంచెమన్నా సిగ్గుండాలి. నాకే దేవుడ రాములా వాడు నచ్చలేదని నేను ఎడతా అంటే ఓ వాడినట్టు నేనట అంతే పరుపుల పడ్డనట్టు. ఇక మారైపోయినావు కదా, ఏందో ముసుగెత్తాను. మారింది, అంత మారింది కదా. ఇక ఆగుతలేవు కదా ఓ పిల్ల. నెలకు ₹1,00,000 ఇక మంచిగా వేసి కార్లో దిగుతావు, తింటావు, తిరుగుతావు. ఇక కథ వేరే ఉన్నది కదా ఓ పిల్ల. అదొక్కటి తక్కువైంది. దేని పరే మొక్కంలో అంగడి పోను. ఏదో నన్ను గిట్ట అడగబట్టే కాసేపు ఉప్పు మనశ్శాంతిగా కోకుంటున్నావు గిట్ట చేయబట్టే. నీ మొగడు వచ్చిందానే? గవర్నమెంట్ మొగడిని పెళ్లిలో చూడలే, ఎట్టుంటాడు అని చూస్తానని వచ్చిన. ఏం చూస్తావు తీ, వాడిని చూసేటట్టు ఫిగరేనా వాడు? వాడు ఏమందలేడు, నీకు చూపెడితే నువ్వు ఎంత నవ్వుతావు. ఏమద్దు ఏందో ఏమేమో అంటావు. ఓ నా మొగడు ఇక పండుకున్నాడు, డిస్టర్బ్ చేస్తే అని అంటాడు. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దుతి అంతలవైతే. ఓ మస్తు మారిపోయినావు అనే. సరే పోతాను. సిట్టి మనవాడు మంచిగా చూసుకుంటానే? మంచిగా చూసుకుంటాండే. నిన్ను కూడా చూసుకుంటారు రాదే. కారెడ్డం ఆడతానవేందే? మనవానికి ఏమైందే? నెలకు ₹1,00,000 కాబట్టి మన ముఖం చూస్తే దయ్యం పట్టినట్టు అవుతాను. మన ముఖం అంత అంగడి పోను. ఎట్టో పాడబడ్డాడు వాడు పక్క పొంటి అత్తనే తేలు ఎర్లు వారినట్టు అవుతానే. శిషి ఓ మనవరాలా, మరి మా మనవడు మాకు తాతలకు ఏమన్నా వైపిస్తాడట? వైపిస్తాడు పో తాత. అవ్వు నా మనవడు బంగారమే. గవర్నమెంట్ మొగుడు నా రాత వాణ్ణి చూడగానే నాకు సంసారం చెయ్యబుద్ధి అయితే లేదు. నేను పోతా. ఏందో పాట జోరుగా పాడతాను ఏందో పిల్ల. ఏమందండి ఎట్లా చెప్తున్నావు? పో తాత. ఇగో పోతాడు పోవాడు. సరే మనవరాలా తయారుగా అమ్మనత్తమ్మ పోతాం ఇంటికి. మా అమ్మ ఫోన్ చేస్తాంది, మా నాన్న ఫోన్ చేస్తాండు. సరే అల్లుడు తయారు చేస్తామ్మా బుజ్జిని. ఓ సిట్టి తయారు దనదనగా పోవే. వాని గవర్నమెంట్ జాబు మీద మన్నువాడా, వాణ్ణి చూస్తే నాకు కక్కు రావట్టే. నేను పోను. ఓయమ్మ వాణ్ణితోని సంసారం చేయనే నేను చెయ్య. ఓయమ్మో పోకుంటే ఊరోళ్ళు ఏమంటారే? ఏమన్నానుకోని నేనైతే పోను. వాడిని చూస్తే నా పానం అంత ఎట్టావు కాబట్టి నన్ను మెంటల్ కిరా కొనుకప్ప చెప్పినావు. వాడిని ఎత్తి మీద లారీ పోతుంది, బస్సు పోతుంది, అన్ని పోతే ఉరికొస్తాయి. వాడు ఎట్టున్నాడు వాడిని చూస్తేనే ఎట్లనో కాబట్టి వాడిని జాబ్ పాడుగాను. నేనైతే పోను. నువ్వేమన్నా చేసుకో అమ్మ నాన్న. నేను వానితో వాని ఇంటికి పోను. వానితో వాడు నాకు అద్దు. నీ కాలు మొక్త బిడ్డ, బాంచన్ బిడ్డ. ఇప్పుడు ఇజ్జత్ పోతుంది బిడ్డ, మానం పోతుంది బిడ్డ. అందరు నావటల మీద బోర్ల పెట్టంత అవుతుంది. సపరేక పో బిడ్డ. పైసలు ఉన్నాయి బిడ్డ, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పో, ఏం కాదు. అల్లుడు మంచోడు. నేను పోనే. ఓ బాపు పోవాలి బిడ్డ, ఎట్లా దండం పెడతా. పో బాంచన్ పో. నా జీవితాన్ని ఖరాబ్ చేసి బాంచన్ కాలు మొక్తా అంటానులా మీరు. నేను ఎందుకు పోవాలి వానికి? నేను పోన్లీ. వానితో ఎట్లుండాలి? వాడిని చూస్తేనే అంత ఎట్లనో అవుతుంది. వానితో ఎట్లుండాలి? వాడు నాకు నచ్చలే. ఎట్లయితే అట్నే నా జీవితం. నేనైతే పోవాలి. మంది ఏమంటారే? సపరేక పో. అది అల్లుడు నీకోసం చీరలు తెత్తనని వేయండు, డ్రెస్ తెత్తనని వేయండు గట. వచ్చే వరకు తయారు కావే బాంచని బుజ్జి. నేను తయారు లేదు, ఏం లేదు. నేను పోను. ఊకా చిట్టక్క ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది. ఊకోయే. ఆ చెప్పరాసి మొక్కపడో స్టైల్ గా కూడా లేదు. ఏ బ్రష్ లెక్కున్నాడు. నేను పోను. అత్తమ్మ ఇంకా తయారు కాలేదండి. తయారైతుంది. ఆగు బిడ్డ, జర దండం పెడతా ఆగు. తయారై మెల్లగా పోతురు. అప్పటి వరకు పోతుర్తి. నేను పోను. అప్పటికి కూడా పోనే మమ్మీ. అట్లానకే ఆగే. మరి ఆమె వాళ్ళ అత్తగారింటికి పోతుందా మరి పోదా ఏందో తెలియాలంటే పార్ట్ 3 అత్త దోస్తులు పార్ట్ 3 కావాలంటే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ హైప్ చేయండి. సరే కానీ ఇగో తల్లిదండ్రులు మీకే చెప్తాను. ఇనుండి ఇగో నచ్చినంతో 4 రోజులు సంసారం చేసినా మీ బిడ్డ తృప్తిగా ఫీల్ అవుతుంది. అదే నచ్చినంతో అటు పక్క పొంటి నిలబడితేనే ఎట్లనో అయ్యే టోన్తో సంసారం చేయమంటే ఏం చేస్తుంది? అది జీవితాంతం. మీరు ఒక్కరోజు ఉంటారు పోతారు. ఆమె ఆ పిల్ల ఆ ఇంట్లో వానితో జీవితాంతం ఉండాలి. అట్లా చేయొద్దు కదా. మళ్ళా ఆస్తున్నదని ముసలోనికి ఇచ్చి చేసుడు ఇట్లా చేయొద్దు. తల్లిదండ్రులు మంచిగా ఆలోచించి అన్ని ఆశ చూసి
చూసి చెయ్యండి. ఆస్తి లేకపోయినా సంపాదించుకుంటారు కావచ్చు, కానీ ఒక్కసారి పెళ్లి చేసిందంటే 100 సంవత్సరాల నీ బిడ్డ జీవితం నాశనం చేయకుండా అని చెప్తాను. సరేనా దోస్తులు? మరి నేను చెప్పింది నిజమా కాదా? ఆస్తి ఉన్నదని ముసలానికి ఇచ్చి చేస్తారా? చెయ్యద్దు. ఇగో ఇట్లా జరిగింది కాబట్టి మేము చూసినాం కాబట్టి ఇగో ఈ వీడియో తీసినాం. ఇక ఇప్పుడున్న జనరేషన్లో గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు, వాడు ఎట్టున్న మంచిదాని ఇస్తాను. అట్లా ఇయ్యద్దు. మంచిగా నీ బిడ్డకు నచ్చితే ఇయ్యండి, నచ్చకుంటే మాత్రం నచ్చని పెళ్లి చేయకుండి. సరేనా దోస్తులు? మా వీడియో మీకు నచ్చిందనుకో, జోకులు అనిపించింది అనుకో, తప్పకుండా కామెంట్ చేయండి. మేము చెప్పిన మాటలన్నీ నిజమా కాదా చెప్పండి. ఇంకేమైనా వీడియోలు ఎట్లా కావాలనో కూడా చెప్పండి. సరేనా? మరి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా దోస్తులు, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.